హలో అండి. నేను మహా. ఆవిడ బొమ్మలు చాలా బాగా వేస్తారు. అంతకన్నా బాగా పిల్లలకి నేర్పిస్తారు. కానీ ఆ బొమ్మల్లో నుంచి కూడా వాళ్ళకి తెలియకుండా చాలా నేర్పిస్తారు. కొన్ని కొన్ని నేర్చుకుంటారు కూడా. ఈరోజు మన ముందున్నారు గీతా భాస్కర్ దాస్యం. ఆవిడ టీచర్, యాక్ట్రెస్, స్కిల్స్ ట్రైనర్ అండ్ సీఈఓ ఆఫ్ ఇండుఫేమ్ విజువల్ ఆర్ట్. హాయ్ మ్యామ్. హలో మహా. మ్యామ్ ఈరోజు ఆర్ట్ అండ్ డ్రామా ఇన్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ మీరు బొమ్మలు ఎప్పుడు వేశారు? ఎలా నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నుంచి ఇన్‌స్పైర్ అయ్యారు? ఒక రకంగా చెప్తే నేను అదే నీకు చదువు రాదు, అది రాదు, ఇది రాదు అనేసి కంపేర్ చేస్తుంటే నేను ఎక్కడో ఒక దగ్గర అటెన్షన్ కావాలి అనేసి నేను కొంచెం ఆర్ట్‌కి తీసుకున్నాను అనమాట. అంటే మెహందీ పెట్టడము, ముగ్గులేయడము. ముగ్గులేసేదానికి ముందు మెహందీ పెట్టడము, ఇవి చిన్న చిన్న బొమ్మలేయడము, మళ్ళా వచ్చి నాకు ఫ్లవర్ అరేంజ్‌మెంటు లేకపోతే ప్యాకింగ్, గిఫ్ట్ ప్యాకింగ్ అవన్నీ బాగా ఇష్టం అనమాట. ఇంట్లో ఒక ఆవిడ ముగ్గేసేదనమాట. తను మానేస్తే బాగా పెద్దగా ఏసేది. మా అమ్మకి బాగా ఇష్టం అనమాట. సో, మెల్లగా నేను స్టార్టెడ్ ఇట్. అమ్మకి ఇష్టం కదా అనేసి. ఐ వాజ్ మమ్మాస్ బేబీ. అయితే అమ్మకి ఇష్టం కదా అనేసి నేను స్టార్ట్ చేసినా నేను. అట్లనే నాకు అంటే ఫస్ట్ అది ప్రాక్టీసే. ఏదైనా ప్రాక్టీసే. ప్రాక్టీస్. ఇంకా మళ్ళా నాకు బాగా బాగా పెద్ద పెద్దగా ఏసేదనమాట. అట్లా నాకు ఈ ఆర్ట్‌లో ఇంట్రెస్ట్ ఉంది అనేసి మా అక్క ఎక్కువ నన్ను "నువ్వు ఆర్టే తీసుకో. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం ఉండేది. మ్యూజిక్ వద్దు. నువ్వు ఆర్టే తీసుకో. ఇట్ విల్ బీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ కెరియర్ నీకు ఇంటికైనా యూజ్ అవుతది. ఆర్ట్ తీసుకో. ఆర్ట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ సబ్జెక్ట్" అనేసి చెప్తే అక్కడ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని ఉంది. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అని ఎగ్మోర్‌లో. అక్కడ జాయిన్ అయినాను. అట్లా 5 ఇయర్స్ కోర్స్ అది. నేను చేసిన సబ్జెక్ట్ అయితే అడ్వర్టైజింగ్ అనమాట. అప్లైడ్ ఆర్ట్. సో, అంటే ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యారు? ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యానంటే నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇంట్లో ఇంటి నాకు ముందు ఏం లేదు, ముగ్గులు నీకు చదువు రాదు, ఇది రాదు, అది రాదు అంటే సరే ఇదైనా వచ్చు కదా మంచిగా అనేసి అట్లా అంటే జాయిన్ చేసినాడు అయిపోయింది అంతే. ఇంటి ముందు ముగ్గుల దగ్గర స్టార్ట్ అయింది మీ ఇంటి క్రియేటివిటీ. ముందర ముగ్గులతోటి కాదు కానీ అంతకంటే ముందు ఐ యూజ్డ్ టు డూ ఈ ముగ్గులేయడం, చేయడం మెహందీ పెట్టడం అవన్నీ బాగా కొంచెం చాలా మందికి మా కజిన్స్ అందరికీ కూడా నేను మెహందీ పెట్టాను పెళ్ళికి. పాడడం, డాన్స్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు ఒక క్రేజ్ ఉంటుంది మ్యామ్. అంటే బొమ్మలు వేయడం అంతా కూడా అబ్బా! భలే ఉన్నాయి అని అంటే వాళ్ళ మీద ఒక స్పెషల్ కాన్సంట్రేషన్ అనేది వస్తది. సో, ఇప్పుడు మీ సర్కిల్‌లో మీకు అలాంటి ఫేమ్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అందరూ ఆ గీత చేస్తది అది ఇది అనేసి జడలు కూడా నేను బ్రైడల్ మేకప్‌కు గిడ అంతా కూడా ఏసేదనమాట. అప్పట్లో ఏదో సింపుల్‌గా. ఇప్పుడు చాలా వరకు చాలా ఇంప్లిమెంట్స్ వచ్చేసినాయి. చాలా అడ్వాన్స్ ఉంది. ఎక్కడనో అంటే పీపుల్ వుడ్ ప్రేస్ కదా! ఆహా! గీత చేస్తది బాగుంది, బాగుందని అనే వరకు ఒక హై అనమాట. అంటే ఎప్పటికీ ఇక్కడ నన్ను ఇట్లా ఇట్లా వత్తే వరకు నాకు అక్కడ నాకు అప్రిసియేషన్ అంటే అట్లా అని కాదు. నాన్న కూడా చూడు ఇగో ఈ పిల్ల ఈ ఆర్ట్ శాండ్ ఆర్ట్ అన్ని చేసేదనమాట. అయితే ఈ పిల్ల మా గీత చేసింది చూడండి అట్లా మెచ్చుకునేది కూడా ఆయన. మొత్తానికి నాకు ఆర్ట్ అన్న ఒక ముద్ర పడ్డది. ఇంకా మళ్ళీ నేను ఆర్టే అడ్వర్టైజింగ్ చేసిన అండ్ మెడికల్ ఎయిడ్స్‌కు అడ్వర్టైజింగ్ చేసేది నేను. సో నేను అట్లనే ఆర్ట్‌దే నాకు కొంచెం బతిక్ అంటే బాగా ఇష్టం అనమాట. ఏదో ఒకటి పర్సనలైజ్డ్‌గా చేయాలని అనుకున్నా సెపరేట్‌గా. కానీ పెళ్ళైనాక ఇక టీచర్‌గా వెళ్ళిపోయాను. అసలు బొమ్మలేయడం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఎలా చేస్తుందంటారు? ఆర్ట్ లైఫ్ స్కిల్స్ దగ్గరకనమాట. ఆర్ట్ మాత్రం కాదు, సబ్జెక్ట్స్ అన్నీ కూడా లింక్ చేయొచ్చు. యూ కెన్ డ్రా ద లైన్స్ అనమాట. అయితే ఇప్పుడు లియోనార్డో డా విన్సీ వచ్చి మ్యాథ్స్ యూజ్ చేసుకొని ఆ స్క్వేర్‌లో ఒక మనిషి విట్రూవియన్ మ్యాన్ అనేసి అంటే సర్కిల్ బ్యాలెన్స్ చేయడం, తర్వాత ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్‌ది అవన్నీ కూడా ఆయన చాలా వరకు రిసర్చ్ చేసి రాసి ఉన్నాడనమాట. ఆయన చేసింది మోనాలిసానే మనకు గుర్తొస్తది. చాలా వరకు స్టడీ చేసి ఉన్నారు. ఆర్ట్ కెన్ డెఫినెట్‌లీ చేంజ్ అ పర్సనాలిటీ. చాలా వరకు డిఫరెన్సెస్ కనబడతాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఆర్ట్ చేయొచ్చు. అంటే స్కిల్స్, టాలెంట్ ఉన్నవాళ్ళు ఓకే. న్యాచురల్‌గా వస్తది. స్కిల్స్ అన్నది ఇప్పుడు నేను చెప్పలేదా వేసుకుంటూ నాకు అలవాటయిపోయింది అనేసి అట్లా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఆ కాన్సంట్రేషన్, అబ్జర్వేషన్ అవన్నీ పెరుగుతదనమాట. ఆల్ దట్ ఈస్ పర్సనాలిటీ కదా! ఇప్పుడు స్కూల్‌లో ఏందనంటే ఇప్పుడు ఒకటి ఆల్రెడీ పిక్చర్ ఒకటి ఇచ్చి చేయమని చెప్తారనమాట. బుక్స్‌లో ఆల్రెడీ టెంప్లెట్ బుక్స్‌లో పిక్చర్ ఉంటది చేయమని చెప్తారు. లేకపోతే కలరింగ్ చేయమంటారు. లోపలనే కలరింగ్ చేయమంటారు. నాది ఏందంటే కాన్సెప్ట్ బయట చేయను అని. ఇట్ విల్ హెల్ప్ యూ థింక్ డిఫరెంట్‌లీ ఇండివిడ్యువల్‌గా. సో, అది
పెద్దవాళ్ళకి కూడా ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అదే ఎనీ ఏజ్ వాళ్ళు నేర్చుకోవచ్చు, చిన్నప్పటి నుంచి వస్తే బెటర్. అది బెటర్. ఇప్పుడు స్కూల్లో సెపరేట్ సబ్జెక్ట్ లేదు కదా, ఎందుకు అడిషనల్ లేదు? క్లాస్. స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఉంది, అదే మర్చిపోతున్నారు మీరు. స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, డ్రాయింగ్ క్లాస్. 1 వీక్లీ వన్స్ ఒక సబ్జెక్ట్ ఆర్ట్ ఉంటుంది టైం టేబుల్లో. క్లాస్ తీసుకున్నప్పుడు పర్టికులర్ గా ఆర్ట్ గురించి ఉంటుంది మ్యామ్, లేకపోతే సబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని? సబ్జెక్ట్స్ అంటే ఆర్ట్ ఉంటుంది, ఆ. ఆ సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసి ఐఎమ్ డూయింగ్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇది ఎన్ఈపి రాకముందే నాకు ఐ యూస్ టు డూ ఆల్ దట్. ఎందుకంటే పిల్లలకు సబ్జెక్ట్ నుంచి కూడా వాళ్ళకి చాలా వరకు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రిజం నుంచి లైట్ పాసింగ్ త్రూ ద ప్రిజం, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. తర్వాత మ్యాథ్స్లో వచ్చి మనము ఫ్లయింగ్ ద కైట్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ యూనో ఫిషింగ్. అది ఇవన్నీ మనం సీస్కేప్ అని నేర్పుతాం మేము, సీస్కేప్, స్కైస్కేప్ అని నేర్పుతాం. అవన్నీ కనెక్టెడే కదా, ఇట్ ఆల్ గెట్స్ కనెక్టెడ్. బొమ్మలు నేర్పించడానికి ఎలాంటి మెథడ్స్ యూస్ చేస్తారు? మీరు నేర్పించే టైంలో వాళ్ళు మీకు సర్ప్రైజింగ్గా, షాకింగ్గా ఏమన్నా మీరు అలా చూసి అయ్యారా? చాలా ఉన్నాయండి. వాళ్ళు ఎంత అంటే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుందని, మనం ఆ దిక్కు కూడా ఆలోచన చేయం మనం. ఇప్పుడు ఒక పిల్ల వచ్చి ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు చేంజ్ వాట్ వుడ్ యూ చేంజ్ అని అంటే, ఒక పిల్ల వచ్చి మూన్, ఐ వాంట్ టు డిజైన్ ద మూన్ అనేసి మూన్ మీద చిన్నగా మష్రూమ్ అవి ఇవి బటర్ఫ్లైస్ అవన్నీ వేసేసి చాలా క్యూట్గా చేసింది. తర్వాత రాయమంటా నేను. సో తను ఏం రాసి ఉందని అంటే, సో ఐ వుడ్ లవ్ టు డిజైన్ ద మూన్, ఐ వుడ్ లవ్ టు వాచ్ ద మూన్ అండ్ యునో మేక్ ఇట్ టు వాట్ ఐ ఫీల్ లైక్. But sadly we are not able to enjoy the moonlight also because of light pollution అని పెట్టింది. అంటే మనం సౌండ్ పొల్యూషన్ అవన్నీ, నాయిస్ పొల్యూషన్ అదంతా మాట్లాడతాం కదా, ఎయిర్ పొల్యూషన్ అంతా, కానీ లైట్ పొల్యూషన్ అంటే మనం లైట్ ఉండగా కూడా అనవసరంగా లైట్ వాడతాం మనం, చాలా వరకు వాడతాం కదా. అండ్ ఈవినింగ్స్ అయితే లైట్లు ఉన్నాయి, వేర్ డు వి సీ ద స్కై అట్ ఆల్? దే కమ్ అప్ విత్ డిఫరెంట్ ఐడియాస్ అనమాట. ఇప్పుడు అడ్వైస్ మీద వాట్ డూ యూ హ్యావ్ టు సే ఆన్ అడ్వైస్ అని అంటే, ఒక అమ్మాయి అయితే హార్ట్ గీసేసి దాన్ని కట్ చేసి ఇంకొక పేపర్కు, అదే పేపర్కు కట్ చేసింది, డ్రా చేసేసి కట్ చేసేసి అదే పేపర్కు పిన్స్ వేసింది. అంటే ఇట్స్ సో పెయిన్ఫుల్. అంతే. చాలా ఏమన్నా ఉన్నాయా మ్యామ్ పిక్చర్స్ మీ దగ్గర? చాలా ఉన్నాయి. అంటే ఒక స్కూల్లో వచ్చి ఇట్లనే ఇఫ్ యూ హ్యావ్ టు రన్ అవే ఇన్ అ సూట్ కేస్ వాట్ విల్ యూ టేక్ అండ్ గో అంటే, ఒక స్కూల్లో వచ్చి మరీ విపరీతంగా సిగరెట్, బియరు అది ఇది అని డ్రా చేసినాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇవన్నీ ఇవన్నీ లైఫ్ స్కిల్సే కదా, పర్సనాలిటీయే కదా. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ అవే యువర్ థింగ్స్ అక్కడ ఇక్కడ పెట్టేదానికంటే ముఖ్యంగా ఏది తీసుకుపోవాలి. ఇప్పుడు ఏదైనా అయిందంటే పరిగెత్తాలంటే ఎక్కడ ఉంది అని ఎతుకుతాం కదా. సో ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద చైల్డ్ టు నో టు కీప్ దియర్ థింగ్స్ ఇన్ ప్లేస్. అట్లా. సో ఇఫ్ యూ హ్యావ్ టు రన్ అవే ఇన్ అ సూట్ కేస్ వాట్ విల్ యూ టేక్ అండ్ గో అంటే, లివింగ్ ఇన్ అ సూట్ కేస్ కాన్సెప్ట్ లాగా. పియట్ మాండ్రియన్ అని ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన తీసుకుంటే మినిమల్ కలర్స్, ప్రైమరీ కలర్స్ వాటితోటే ఆయన పెయింటింగ్స్ చేసేదన్నమాట. సో అది తీసుకొని కనెక్టింగ్ ఇట్ టు మినిమలిజం. ఇప్పుడు లోవర్ క్లాసెస్కు, చిన్న క్లాసెస్ నుంచే ఉన్నాయన్నమాట వాళ్ళకి స్టోరీస్ బేస్డ్ మీద. ఇప్పుడు హతిలి తిత్లీ అనేసి, లేకపోతే ఎల్లి బిల్లి అని, PP1కి ఎల్లి బిల్లి అని, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ ఎల్లి బిల్లి అనేది ఆ కాన్సెప్ట్ తోటి కొన్ని వాళ్ళకి నేర్పడం అనమాట, విత్ వవెల్స్ అండ్ కౌంటింగ్ ABCD ఫ్రంట్ వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్. అవన్నీ వాళ్ళకి ఉన్నాయి ఆల్రెడీ సబ్జెక్ట్లో. 1 2 3 అగైన్ బ్యాక్వర్డ్స్, అట్లా మల్టిప్లికేషన్స్ అవన్నీ ఆ స్టోరీ తోటి. అంటే ఎలిక ఎట్లా వచ్చి అన్ని డిస్టర్బ్ చేస్తుంది, బిల్లి వచ్చి ఎట్లా సెట్ చేస్తుంది అన్నట్టు కొంచెం చెప్తే, వాళ్ళు పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ రావు, బట్ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ కొంచెం మెల్లగా నేర్పించుకుంటూ పోతే వాళ్ళు దే విల్ స్టార్ట్ విజువలైజింగ్ అనమాట. ఒక స్టోరీ లాగా చేసుకొని వాళ్ళకు వచ్చింది చేస్తారు. అట్లా టీచింగ్ దెమ్ అలాట్, గోయింగ్ ఫర్ అ పిక్నిక్, గోయింగ్ ఫర్ అ బర్త్డే పార్టీ అట్లా. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద బర్త్డే పార్టీ, థీమ్ ఏంది, వాట్ డూ యూ వాంట్ టు మేక్ యువర్ బర్త్డే పార్టీ బీ లైక్, నెక్స్ట్ వాట్ గిఫ్ట్స్ విల్ యూ గివ్, ఇవన్నీ వాళ్ళని విజువలైజ్ చేసి వాళ్ళని ప్లాన్ చేసి రాయమని చెప్పడం అనమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వస్తలేవు అంతా నేను ఎక్స్పెక్ట్ చేసినంత.
ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద స్కూల్స్. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు అన్ని కాపీ కొట్టి అలవాటు అయిపోయింది కదా. వాళ్ళకి ఏదో సోర్స్ కావాలి, ఏదో చూడాలి, చేయాలని అనుకుంటున్నారు పిల్లలు అట్లా. ఇప్పుడు స్కూల్స్‌లో మ్యూజిక్ క్లాసెస్ అన్నీ చాలా కొంచెం ఉంటున్నాయి కదా మ్యామ్. స్పోర్ట్స్ అని, డాన్సెస్ అని. కానీ మోస్ట్‌లీ ఆర్ట్ గురించి అయితే ఉండవు. సో, మీరు ఇండుఫేమ్ తరపున మీరేమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా వాళ్ళకి? దేర్ ఆర్ సో మెనీ వేస్ టు టీచ్ మ్యూజిక్ అండ్ డాన్స్. అంటే వెనకట మనం వచ్చి ఇప్పుడు స్కూల్లో కూడా వచ్చి ఇది భరతనాట్యం అంటే ఇది, కూచిపూడి అంటే ఇది అనేసి నేర్పలేరు కదా. అవును. జనరల్గా వాళ్ళు నేర్పుతారు. అంటే మళ్ళీ ఒక స్కూల్ డేకో స్పోర్ట్స్ డేకో వాళ్ళు పర్ఫామ్ చేసేటట్టు నేర్పుతారు, జనరల్గా నేర్పుతారు, అంతే కదా. ఇప్పుడు మ్యూజిక్ కూడా అట్లనే సరిగమ పదనిసా నేర్పరు కదా, సరళి వరుసలు అవి జంట వరుసలు నేర్పరు కదా. ఆర్ట్కి వచ్చే వరకు ఐఎమ్ సర్ప్రైజ్ ఎందుకు అట్లా ఆర్ట్కి వచ్చే వరకు అంత రిజిడ్గా వాళ్ళు ఎక్కడ అంటే డిగ్రీలో ఆర్ట్ చేసేటట్టు వాళ్ళకి ఇవన్నీ నేర్పుతున్నారు అనమాట. సిలబస్ని చూస్తే కూడా నాకు బాధ అనిపించింది. దే ఆర్ మేకింగ్ ఇట్ మోర్ రిజిడ్ అనమాట, ఆల్మోస్ట్ లైక్ అ సైన్స్ క్లాస్ అండ్ మ్యాథ్స్ క్లాస్. దానికి ఒక ఎగ్జామ్ పెట్టడం, యూ కాంట్ ఇవాల్యుయేట్ ఆర్ట్, తప్పు అది. వాట్ ఈస్ ఆర్ట్ టు మీ మే నాట్ బి ఆర్ట్ టు యూ. ఇండుఫేమ్ తరపున ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇవే చేస్తున్నా నేను, ఇదే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆర్ట్ విల్ లీడ్ యూ టు అ వండర్ఫుల్ పర్సనాలిటీ. రైట్ ఫ్రమ్ స్క్రిబ్లింగ్ నుంచి, స్క్రిబ్లింగ్ ఇన్ సర్కిల్స్ అనేసి అట్లా బాగా వస్తున్నాయి పిల్లలకి వచ్చి. దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్ అనమాట. మనం ఒకటి కమాన్ టుడే యూ డ్రా ద జంగిల్, టుడే యూ డ్రా ద సీస్కేప్ అవి ఇవి అని అంటే, ఇప్పుడు కొంతమంది వచ్చి బయట తీసుకొని పోయి ప్లాంట్స్ని, ప్లాంట్ షాడోస్ని అవన్నీ ఆల్రెడీ సంథింగ్ ఇస్ దేర్ బిఫోర్ యూ అండ్ యూఆర్ డూయింగ్ ఇట్ కదా. అది లేకుండా వాళ్ళకి ఒక థీమ్ చెప్పేసి చేయమని చెప్పడమే ఐ ఫెల్ట్ అనమాట. మీరు లైఫ్లో వేసిన మోస్ట్ మెమొరబుల్ పెయింటింగ్ ఏమైనా ఉందా? దాని వెనక ఏమైనా స్టోరీ ఉందా? స్టోరీ అంటే కాదు, నేను మినియేచర్స్ చేసేదన్నమాట. నాకు మినియేచర్స్ అంటే బాగా ఇష్టం, చేసి అమ్మేది. సో వెనక స్టోరీ అని అంటే అఫ్ కోర్స్ గెటింగ్ మై ఓన్ మనీ, పాకెట్ మనీ, గ్రేట్ కదా. అయితే ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు చాలా డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. అది తన కెరీర్కి ఎలా యూజ్ అయింది? వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఇట్ సెల్ఫ్ మా ఆయన, నాకు ఆర్ట్ వచ్చు కదా అని అంటే, నువ్వు వాంతిలు చేసుకుంటూ నువ్వు ఎక్కడ ఆర్ట్, నువ్వు బ్రష్ కలర్ ముట్టుకోవు అని నన్ను నిర్మల్ పెయింటింగ్కి పంపించినాడు అనమాట క్లాసెస్కి. ఆడ పోయినాను, ఒక 3-4 days పోయినాను. నేను చేసినాను కూడా ఒక వర్క్ని. అటు చేసేది కొంచెం మళ్ళీ పోయి వాంతి చేసేది అనమాట. అట్లా ఉండేది. అక్కడ వాళ్ళు కూడా అనేది అనమాట, ఎందుకు ఏమని ఇంత బాధ పెట్టిస్తున్నారంటే, లేలే నా కొడుకుకు రావాలి అట్లా అనేసి. అంటే అంత పర్టికులర్ ఉండేది ఆయన అన్నట్టు. వాడికి నేను ఏం నేర్పలేదు, కానీ వాడికి న్యాచురల్లీ ఈ టుక్ టు ఆర్ట్ అన్నమాట. మ్యూజిక్ కూడా అట్లనే, మ్యూజిక్ క్లాస్కి పోయేది. అదే మన లాస్ట్ మంత్ గణపతి అప్పుడు కూడా అవన్నీ చేయడం పెట్టారు, చూసాను. అవును, అంటే ఇనిషియలీ మాకు అక్కడ చెన్నైలో వచ్చి మా నాన్న వేలూరు నుంచి బాగా పెద్ద క్లే గణేష్ని తీసుకొని వచ్చేది. అక్కడ క్లే తోటే ఎక్కువ. ఇక్కడ తర్వాత స్టార్ట్ అయింది నాకు. అక్కడ హ్యాబిట్స్ దగ్గర నాకు క్లే పౌడర్ తీసుకొని వచ్చి ఇచ్చేది పెళ్లి తర్వాత. నేను అవి చేసేది అనేసి క్లే పౌడర్ తీసుకొని వచ్చి ఇచ్చేది, దాన్ని నీళ్ళలో కలిపి చేసేది. దాని తర్వాత తరుణ్ టుక్ ఇట్ అప్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ, వాడు చేస్తున్నాడు, ఎవ్రీ ఇయర్ వాడే చేస్తున్నాడు. మేము డ్రాయింగ్ వేయడం రాని వాళ్ళకి కానీ, డ్రామా అంటే భయపడే ఇంట్రోవర్ట్లకి పర్సనాలిటీ డెవలప్మెంట్ టిప్స్ ఏమైనా చెప్తారా? డ్రాయింగ్ వేయడం రాని వాళ్ళనేదే లేదు, అందరికి వస్తుంది, ప్రయత్నం చేస్తలేరు అంతే. ఎట్లా అంటే భయం ఎట్లా మీకు స్టార్ట్ అయినాయి అంటే, ప్రతి దగ్గర వచ్చి ఇది పెట్టి దాన్ని చూసి డ్రా చేయాలి, అది ఫియర్ వస్తుంది ఫస్ట్. దానిలాగానే నేను డ్రా చేయగలుగుతానా అనేసి. ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టినాను, ఇది స్టిల్ లైఫ్ అని అంటాం మేము. స్టిల్ లైఫ్ అని పెట్టేసి నువ్వు అక్కడి నుంచి నువ్వు వేస్తావు, నేను ఇటు సైడ్ నుంచి నాకేం కనపడుతుందో, నాకు ఎట్లా లైట్ ఫాల్ అవుతుందో అవి నేను చేస్తాను. అంటే హైలైట్ అండ్ డెప్త్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట దీనికి. ఇప్పుడు నేను ఇది పెట్టేసి కమాన్ మహా, నువ్వు నీ ఇష్టం, నీకు తోసిన ఫ్లవర్ వేసి నువ్వు చెయ్యి అని అంటే ఈజీగా చేసేస్తావు. దీన్ని చూసి చెయ్యి అని అంటే నీకు భయం ఉంటుంది ఫస్ట్, అంతే కదా. ఇట్లనే వస్తుందా వేయాలంటే, కమన్ నువ్వు ఒకటి నీ ఓన్గా నువ్వు డిజైన్ చేయి, నీ ఓన్గా నువ్వు కలర్స్ వేసుకో అని అంటే విల్ రెడీలీ డూ ఇట్ కదా. సో అట్లనే పిల్లలు అట్లనే చేస్తున్నారు. అట్లా చేస్తే ఎవ్రీ వన్ విల్ గెట్ ఆర్ట్. మళ్ళీ నువ్వు ఆర్టిస్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా ప్రాక్టీస్ చేస్తారు, దాని తర్వాత మోడర్న్ ఆర్ట్ కని వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు జాక్సన్ పొలాక్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, క్యాన్వాస్ మీద ఇట్లా పెద్ద క్యాన్వాస్ పెట్టేసి యూస్ టు జస్ట్ స్పిల్ పెయింట్ అనమాట, అంతే. ఇఫ్ యూ వాచ్, మీరు చూడండి గూగుల్ చేసి, హీల్ స్పిల్ పెయింట్ అనమాట. అండ్
ఎంత అంటే ఇట్ వాజ్ అ క్రేజ్ ఆయన పెయింటింగ్స్ అని. మ్యామ్ ఇప్పుడు మీరు ఆర్ట్ అంటే అది ఉన్న ఇమేజ్ని వేయమని చెప్తారా, లేకపోతే వాళ్ళకి డ్రాయింగ్ స్ట్రోక్స్ అని అదే lines అదే అని, వద్దు అంటున్నాను నేను, thickness పిల్లలకి అదే అలా? వద్దు అంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు నువ్వు ఆర్ట్, నువ్వు స్పెషల్గా నువ్వు ఆర్ట్ మొత్తం నేర్చుకోవాలని అనుకుంటే దెర్ ఆర్ ప్లేసెస్ వే దే టీచ్ యూ ఆర్ట్. నీకు వేరే నీకు ఆన్లైన్లో కూడా నువ్వు నేర్చుకోవచ్చు. కాకపోతే నేనేమంటే స్కూల్లో పిల్లలకు ఒక పర్సనాలిటీ క్లాస్ లాగా పెట్టొచ్చు కదా ఆర్ట్ని అని. నాకు డ్రామా కానీ పర్సనాలిటీ వాళ్ళకి డెవలప్ అవుతుంది. అది మళ్ళీ డ్రామా, డాన్సు, మ్యూజిక్ అని వస్తే కూడా మొత్తం పార్టిసిపేట్ చేయలేరు. క్లమ్జీ అయిపోతుంది. ఇట్లా 30 మందిని స్టేజ్కి తీసుకొని పోలేము, 30-40 మందిని ఒక క్లాస్ నుంచి. అదే ఆర్ట్ మాత్రం చేయగలుగుతావు కదా, కూర్చోన్న దగ్గరనే దే కెన్ డూ. సో ఆల్ ద 40, ఈవెన్ 100 కెన్ డూ డిఫరెంట్లీ, దే విల్ బి డూయింగ్. సో దట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దాన్ని మీరు వచ్చి ఇవి ఇట్లనే చేయాలి, అట్లనే చేయాలి అన్న పాయింట్స్ అంతా నేర్పాలి అని అంటే మాత్రం అది తప్పు అని అనిపిస్తుంది నాకు. కొంతమంది సబ్జెక్ట్స్లో చాలా పూర్ ఉంటారు మ్యామ్, కిడ్స్ కానీ 11-12 ఆ క్లాసెస్ వాళ్ళు కూడా. బట్ ఆర్ట్ పరంగా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఇన్నర్గా ఏముంది అనేది వాటి త్రూ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అయితే పువర్ అని చెప్పకును. ఇప్పుడు నన్ను కూడా అట్లనే అన్నారు చిన్నప్పుడు, స్టడీస్లో పువర్ ఉంటారని చెప్పొద్దు. నోబడీ ఈజ్ పువర్, స్లో లెర్నింగ్. నేను కూడా It could be slow learning. అంటే నీకు వచ్చిందే నాకు రావాలని లేదు కదా. సపోజ్ ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు సైన్స్లో బాగా చేస్తున్నావు, యూ వాంట్ బికమ్ అ డాక్టర్ ఆర్ సంథింగ్. సి నీకు వచ్చిందే నాకు కూడా రావాలని లేదు కదా. మేబీ ఐ స్పెషలైజ్ ఇన్ సంథింగ్ ఎల్స్. సో వీఆర్ ఆల్ స్లో లెర్నర్స్ అని చెప్పొచ్చు, కానీ కొంతమందికి ఐక్యూ అంటే ఫాస్ట్ లెర్నర్స్ ఉండొచ్చు. బట్ యూ క్యాన్ సే దిస్ పర్సన్ ఇస్ పువర్, దిస్ పర్సన్ ఇస్ డల్ అనేది చెప్పలేం మనం. ఆ సబ్జెక్ట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ తారే జమీన్ పర్ మూవీలో ఆ చిన్న బాబు చేస్తాడు కదా, హీ హ్యాడ్ సర్టన్ ఫిజికల్ డ్రాబ్యాక్స్ అనమాట కదా, అటువంటి వాళ్ళు కూడా చేస్తారనమాట. ఎందుకు ఇప్పుడు ఇఫ్ యూ గో టు మ్యూజిక్ కాలేజ్, బ్లైండ్ పీపుల్ హు ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ లైక్, అయితే వాళ్ళు మ్యూజిక్ ఎంత బాగా పాడతారు. దే టేక్ టు మ్యూజిక్ సో ఈజీలీ, ఎందుకంటే హియర్ లిసనింగ్ ఇస్ 80% ఆఫ్ లెర్నింగ్ అట్లా. అండ్ అట్లనే విజువల్ ఆర్ట్ కూడా, సీయింగ్ ఇస్ ఆల్సో అనదర్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట దాన్ మనం బట్టి కొట్టేదానికంటే. మ్యామ్ ఇంకా మీరు ఏమన్నా యూస్ఫుల్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా కిడ్స్కి ఆర్ పెద్దవాళ్ళకి? ప్రతి ఒక్కరు ఈచ్ వన్ ఇస్ మేడ్ ఫర్ సంథింగ్, అంతే. దాన్ని మనం రియలైజ్ చేయాలి అనమాట. అండ్ ఆర్ట్ ద్వారా వీ కెన్ మేక్ అవుట్ అనమాట ఈ చైల్డ్ ఎటువంటిది అని, టు అన్ ఎక్స్టెంట్ అనమాట. మై నీస్ ఇస్ దేర్, తను వచ్చి ఎంఎస్ చేసింది, అంటే షీ ఈజ్ అ డాక్టర్, షీ ఈజ్ అ సర్జన్, అండ్ హర్ హస్బెండ్ ఇస్ ఆల్సో అ డాక్టర్ అండ్ అన్ IITian. Both of them are doctors. And their daughter is very good in art. తను ఆర్ట్కి తీసుకుంది, ఎప్పటికీ ఏదో ఒకటి గీస్తూనే ఉంటుంది. మళ్ళీ తను ఇది చెయ్యనంటే చేయదు, తను ఓన్గా తను షీల్ గో ఆన్ డ్రాయింగ్ అనమాట. ఇప్పుడు యూనికార్న్ వేసింది ఒకసారి, నేను ఉండగా ఆ హార్న్కి వచ్చి మొత్తం రెయిన్బో కలర్స్ వేసింది. సో తను ఓన్గా చేసుకుంటూ పోతుంది. సో పాపం వాళ్ళు, అంటే వన్ థింగ్ ఐ అప్రిషియేట్ దెమ్, వాళ్ళు మేము డాక్టర్స్ కదా, ఇది ఆర్ట్లోకి వెళ్ళిపోతుంది అన్న ఫియర్ వాళ్ళకి లేదు. దే ఆర్ ఎన్కరేజింగ్ హర్ అనమాట. అంటే ఎన్కరేజింగ్ ఇన్ ద సెన్స్ గివింగ్ హర్ ఆర్ట్ మెటీరియల్స్, టేకింగ్ హర్ అవుట్ అండ్ షోయింగ్ సమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్, అటువంటిదంతా చేస్తున్నారు. దట్ ఈస్ హౌ యూ అంటే ఆ అమ్మాయి వచ్చి ఆర్టిస్ట్ అవుతుంది అనేది కాదు, షీ మే అప్లై హర్ క్రియేటివ్ స్కిల్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ దట్ షీ టేక్స్ అని అంటాను నేను. ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ ఆ క్రియేటివ్ స్కిల్స్ని వాళ్ళు అప్లై చేస్తారు. ఒక ప్రొఫెషన్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వచ్చి యాంకరింగ్ అనుకో, సో మెనీ యాంకర్స్ ఆర్ దేర్, ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ కదా, దట్ ఈస్ క్రియేటివిటీ. అంటే ఆ క్రియేటివ్ థింకింగ్ తోటి వాళ్ళ స్టైల్ అప్లై చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు చాలా ఆర్ట్ అండ్ డ్రామా గురించి చాలా చెప్పారు. ఎవరి ఓన్ క్రియేటివిటీ వాళ్ళకి ఉన్నంత వరకు ఎవరిని ఏం చేయలేరు, హ్యాపీగా ఉండొచ్చు. Thank you so much, ma'am. Thank you too. Yes.